యూట్యూబ్ ఛానల్ ప్రసన్నాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి ఈరోజు వీడియో స్టార్టింగ్లోనే కిచెన్లోనే కనిపిస్తుంది అనుకుంటున్నారా? అలా ఏం లేదు. సరదాగా నైట్ డిన్నర్ ఈరోజు వచ్చేసి పన్నీర్ కర్రీ అండ్ చపాతీ అయితే తిందాం అనిపించింది. అందుకని సరే అని నేనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను పన్నీర్ కర్రీ చాలా బాగా చేస్తాను. సరే ఈరోజు మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. ఎండ్ వరకు చూసేసి మీరు కూడా ఈ పన్నీర్ కర్రీని ఒకసారి ట్రై అయితే చేసేయండి. టేస్ట్ మాత్రం యమ్మీగా చాలా బాగుంటుంది. ఇంకేంటి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి మంచి పన్నీర్ అయితే తీసుకున్నాను. నేను తిరుమల పన్నీర్ అంట. మేము ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాం కాబట్టి ఇదే తీసుకున్నాం. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుందాం. దీనికి అసలు పెద్దగా ఏమీ అవసరం లేదు. జస్ట్ కొన్ని ఆనియన్స్, కొన్ని టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి అండ్ పన్నీర్, కొరియాండర్ అండ్ నేను చేసేది కాజు పన్నీర్ కర్రీ కాబట్టి కొన్ని కాజు కావాలి. అంతే, ఈజీగా తక్కువన అయిపోతుంది. ఇంకేంటి చేసేద్దామా? ఎస్, కమ్ ఆన్. ఫస్ట్ అయితే ఆనియన్స్ని కట్ చేసుకుందాం. ఆనియన్స్ని, టమాటోస్ని అండ్ పచ్చిమిర్చిని వాష్ అయితే చేస్తాను. ఇప్పుడు నీట్గా వాష్ చేసేసి అప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఎలాగో ఈ పీసెస్ అన్నిటిని మిక్సీ చేసేస్తాను కాబట్టి, అంటే పేస్ట్ చేసేస్తాను కాబట్టి పెద్ద పీసెస్గా నేను కట్ చేస్తాను. ఆనియన్స్ అయితే పీల్ ఆఫ్ చేసుకున్నాను అండ్ టమాటోస్కి ముచ్చుకులు ఏమో ఏదో ఒకటి ఇదైతే తీసేస్తాను. ఇవి కూడా బిగ్ పీసెస్లోనే కట్ చేసుకోండి. ఆనియన్స్, టమాటోస్ అయితే కట్ చేసాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. ఇవి కూడా మనం మిక్సీ చేసేస్తాము. ఇవైతే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు కొరియాండర్ కూడా కట్ చేసుకుందాం. మా ఇంట్లో కొరియాండర్ మామూలుగా తినము. అందరికీ చాలా ఇష్టం కొరియాండర్ అంటే. కాబట్టి ఎప్పుడు కూడా స్టాక్లోనే ఉంటుంది. అవుట్ ఆఫ్ స్టాక్ అస్సలు ఉండదు. నేనైతే వాష్ చేసేసాను. ఇప్పుడు నీట్గా చిన్నిగా కట్ చేసేసుకున్నాం. దీన్ని మనం మిక్సీ వేయము కాబట్టి చిన్ని పీసెస్గా కట్ చేస్తాను. ఇలా ఒక బోర్ కొడుతుందా? ఇలా ఒకటి అడుగుతాను, కమెంట్ చేయండి. నేను చేసే వాటిల్లో మంచి ఫేవరెట్ డిష్ వచ్చేసి పన్నీర్. చాలా బాగుంటుంది, టేస్టీ యమ్మీగా. అలాగా మీరు చేస్తే ఏమైనా ఉందా? అంటే ఫ్యామిలీ మంచిగా కూర్చొని తినేసేది, ఎప్పుడు వండినా కానీ మొత్తం ఖాళీ అయిపోద్ది అని డిష్ ఎవరైనా చేస్తారా? అదేంటో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వెజిటేబుల్స్ అన్ని నీట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. స్టవ్ అయితే ఆన్ చేస్తాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేద్దాం. కొంచెం సాల్ట్,
పసుపు, సో ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే ఫ్రై అవుతున్నాయి, జస్ట్ ఇప్పుడే వేసాం కదా. ఈలోగా పన్నీర్ని అయితే పీసెస్గా నీట్గా కట్ చేసుకొని ఉంచుకుందాం. నీట్గా మనకి ఎలాంటి సైజులో కావాలో అలా అయితే కట్ చేసుకోండి. బిగ్ సైజెస్లో కావాలంటే బిగ్గా, స్మాల్ సైజెస్లో కావాలంటే స్మాల్గా. ఎస్, మిడిల్లో ఒకసారి చెక్ చేసుకొని నీట్గా ఫ్రై అయిందో లేదో చూసి జస్ట్ ఒక్కొక్కసారి మిక్స్ చేయండి, అంతే. కొన్ని కాజు తీసుకొని వాష్ చేసుకొని అందులో వేసేద్దాం. నీట్గా వాటర్ అయితే ఇందులో వేసి నీట్గా వాష్ అయితే చేయండి. కాజుని నాకు తెలిసి చాలామంది వాష్ చేయరు, బట్ అస్సలు వాష్ చేయకుండా మాత్రం అస్సలు వేయొద్దు. నేనైతే నీట్గా వాష్ చేస్తాను. ఇప్పుడు ఇది కర్రీలో వేసేద్దాం. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నేను. ఇంకా ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి పేస్ట్ అయితే చేసేద్దాం. ఇదిగోండి, నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయింది మొత్తం ఇందులో మిక్సీలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాం. పేస్ట్ పర్ఫెక్ట్గా అయితే బ్లెండ్ అయింది. నెక్స్ట్ ఇది ఒకసారి పక్కన పెట్టేద్దాం. సేమ్ ప్యాన్ పెట్టండి మళ్ళీ, అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. సో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం చూపిస్తాను సార్, చూడండి. ఫస్ట్ అయితే అందరూ బ్యాటర్ వేసేస్తారు, కానీ అలా కాదు, కారం వేస్తాను నేనైతే. కారం, ఇంకా మన దగ్గర ఏం మసాలా పౌడర్స్ ఉంటే అవి వేసేయడమే. స్పెషల్ గరం మసాలా, మాకు ఇది చాలా ఇష్టం ఫ్లేవర్ కాబట్టి ఎక్కువ వేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి చికెన్. అంతే, చికెన్ వేసేసి జస్ట్ ఇలా ఉంటుంది. ఒక్కసారి జస్ట్ కొంచెం ఫ్రై అయ్యేటట్టు చేయండి, అంతే. మరీ ఎక్కువ ఫ్రై అయినా మాడిపోతుంది కారం. జస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి బ్యాటర్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి ఇందులో వాటర్ పోసి నీట్గా బ్యాటర్ని అయితే మిక్స్ చేయండి. ఇందులో వేసేస్తున్నా. సోయా ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి నీట్గా. ఇలా ఉంది. జస్ట్ ఆ బ్యాటర్ దగ్గరికి అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి నీట్గా. టేస్ట్ మాత్రం యమ్మీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటరీగా ఉన్నా కానీ నెక్స్ట్ దగ్గరికి అయిపోతుంది బ్యాటర్ అంతా, అప్పుడు చాలా బాగుంటుంది. ఇది మొత్తం దగ్గరికి అయిపోయి దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది, అప్పుడు సరిగ్గా కుక్ అయినట్టు. అప్పుడు మనం పన్నీర్ అయితే యాడ్ చేస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయడమే. ఇప్పుడు కుక్ అవుతుంది. వెనకాల ఇవన్నీ కనిపిస్తున్నాయా మీకు? ఏంటి ఇలా? ఏం చేయలేదు, సైలెంట్గా క్లీన్ చేసేద్దాం. మనం ఎంత మేనేజ్ చేసినా ఇక్కడ ఏం అవ్వట్లేదు.
జస్ట్ మిడిల్లో ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోండి. మీకు విషయం తెలుసా, మనం ఎంత మేనేజ్ చేసి క్లీన్ చేసేసినా కానీ మా మమ్మీ ఇలా కిచెన్లోకి రాగానే అలా కనిపెట్టేస్తుంది, వేస్ట్. బట్ ఏం చేస్తాం, కొంచెం భయం కదా, ఊరికే. అయినా పర్లేదు, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఈసారి పంచదార వద్దు. యా, ఇలాగా చూసారా, అందరూ స్టోరేజ్ బాక్స్ అవి కొనుక్కుంటున్నారు. మేము కూడా కొందాం అనుకుంటున్నాం. బట్ ప్రెజెంట్ అయితే ఇలా ప్లాన్ చేసాము. మేమైతే జెర్సీ కర్డ్ అయితే యూస్ చేస్తాము కాబట్టి ఇలా బకెట్స్ తెచ్చుకుంటాము. ఫ్యామిలీ అంతా అందరికీ సరిపోతుంది ఇలాగా. ఇలా మేము బకెట్ తెచ్చుకుంటాం కాబట్టి అలా చాలా బకెట్స్ అయిపోయినాయి. ఒకరోజు చూసేపటికి ఎందుకు అమ్మేయడం, ఇవి కూడా స్టోరేజ్ బాక్స్లో యూజ్ అవుతాయి అనిపించింది. సరే అని ఇంకా ఇలా అయితే ప్లాన్ చేశాం. సాల్ట్, తాలింపులు, కారం, పసుపు ఇంకా అన్నీ ఇలాగే. స్టోరేజ్ కరెక్ట్గా సరిపోతుంది, చాలా బాగుంటుంది, యూస్ఫుల్ కూడా. మీకు కూడా యూజ్ అయితే యూజ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నాకు తెలిసి కొంచెం ఇందాక సాల్ట్ తక్కువ వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, డబ్బాలు ఆర్ స్టోరేజ్ బాక్సెస్. చపాతీలోకి కాబట్టి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు, కొంచెం. కనిపిస్తుందా పైకి ఎలా వచ్చేసిందో? ఒకసారి నీట్గా మిక్స్ అయితే చేసుకోండి. ఇలా వస్తుంది పైకి వచ్చినప్పుడు. ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉంటే అయిపోయినట్టే. సాల్ట్ సరిపోతే సాల్ట్ ఆర్ మసాలా సరిపోతే మసాలా యాడ్ చేసుకోండి. అన్నీ సరిపోయింది. కొంచెం సాల్ట్ కొంచెం వేస్తున్నా, కొంచెం జస్ట్ కొంచెం వేస్తున్నా. ఈ స్టేజ్లో మనం పన్నీర్ అయితే యాడ్ చేసేసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను మమ్మీ వాళ్ళకి, నేను చెప్పా మనం ఎంత కవర్ చేసినా ఇక్కడ కవర్ అవ్వదు, అది గుర్తుపెట్టేసుకుంటుంది. రాగానే అసలు అర్థమైపోద్ది అని. ఏంలే ఇల్లు పన్నీర్ పీస్ చేశాక ఇలా ఉంటుంది. ఒక్క 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత చాలు. వెంటనే కొరియాండర్ వేసేసి మనం అయితే డిష్ని సర్వ్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసేద్దాం అంతే. ఇంకా కొరియాండర్ యాడ్ చేసేసాక ఒక్క ఫ్యూ మినిట్స్ ఉంచేసి సర్వ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను. ఫైనల్గా టేస్టీ కాజు పన్నీర్ కర్రీ రెడీ. చూస్తుంటే నోరైతే ఊరుతుంది. ఒక్కసారి తర్వాత చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత తినేటప్పుడు అయితే చూపిస్తాను. ఫైనల్గా టేస్టీ కాజు పన్నీర్ కర్రీ రెడీ. ఇట్స్ టేస్టింగ్ టైం. చాలా కష్టపడి చేశాను. టేస్ట్ మాత్రం యమ్మీగా చాలా బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు నా కర్రీ మీద అయితే నమ్మకం ఉంది ఖచ్చితంగా. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. పన్నీర్ పీస్ మాత్రం చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా, చాలా బాగుంది. చూడ్డానికి ఇంత బాగుంటే ఇంకా టేస్ట్కి వచ్చేసరికి అబ్బా నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకీ మీకు ఎలా అనిపించింది, చూడ్డానికి ఎలా ఉంది, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ఫుల్గా అయితే తినేసాము. ఇంకేంటి, హ్యాపీగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసేసాం. ఫైనల్గా ఫుడ్ అయితే తినేసాము. టేస్ట్ అయితే యమ్మీగా చాలా బాగుంది. పన్నీర్ కర్రీ విత్ చపాతీ నీట్గా అయితే ఫుల్గా తినేసాము. ఇంకా పడుకుని పోవడమే కాసేపు ఆగిన తర్వాత. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసేయండి, చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం యమ్మీగా సూపర్ ఉంటుంది. ఇంకేంటి, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Prasanna's World. Bye bye.